వరి సాగుకు ఈ ఏడాది మిశ్రమ వాతావరణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. సకాలంలో నార్లు పోసిన ప్రాంతాల్లో ఇప్పటికే నాట్లు వేసుకోగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు కురుస్తున్న అధిక వర్షాలకు నాట్లు వేయలేకపోవడంతో నార్లు ముదిరిపోతున్నాయి. 4 వారాల వయస్సు మించిన ముదురు నారును ప్రధాన పొలంలో నాటితే దిగుబడులు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అలా జరగకుండా ముదురు నారు నాటాల్సిన పరిస్థితుల్లో రైతులు కొద్దిపాటి మెలకువలను పాటించినట్లయితే దిగుబడులు తగ్గకుండా చూసుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ నార్లు పోయని రైతులు మాత్రం ఈ వర్షాలను ఉపయోగించుకొని వరిలో నేరుగా విత్తే పద్ధతులు ఆచరిస్తే సమయం కలిసొస్తుందంటూ వరి సాగు చేసే రైతులకు సూచనలిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరి విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సతీష్ చంద్ర. ఈ ముదురు నారు వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కనుక మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ముందుగా రైతాంగం గత వారం 10 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వలన చాలామంది నాట్లలో బిజీగా అయిపోయారు. ముదురు నారు అంటే మనకు మధ్యకాలిక రకాలైనప్పుడు 45 నుంచి 50 రోజుల నర్సరీ ముదురు నారును వేసుకునేటప్పుడు రైతాంగము కొన్ని ముఖ్యమైన సూచనలు కనుక పాటించినట్లయితే దానిలో కూడా కొంతవరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ ముదురు నారు వేసుకునేటప్పుడు కుదురుకు 6 నుంచి 8 మొక్కలు ఉండే విధంగా దగ్గరగా నాటుకోవాలి. అంతేకాకుండా పోషక యాజమాన్యం కనుక చూసుకున్నట్లయితే ముదురు నారు వేసినటువంటి పొలంలో గనక మొదటగానే పైపాటుగా అవసరం లేకుండా ఆఖరి దిక్కులు ఏదైతే వేసుకుంటామో పొటాష్ కానీ అదేవిధంగా భాస్వరంతో పాటుగా 70% నత్రజనిని మనము ఈ ముదురు నారు నాటే సమయంలోనే వేసుకున్నట్లయితే మొక్కకు అందవలసినటువంటి పోషకాలన్నీ కూడా సమృద్ధిగా అంది బలంగా పెరగడానికి దోహదపడడానికి అవకాశం ఉంటుంది. నాట్లు వేసేటప్పుడుగా ప్రతి 2 మీటర్లకి 30 సెంటీమీటర్ల ఖాళీ బాటలు కనుక చేసినట్లయితే ఎరువుల యాజమాన్యం కానీ పోషకాల యాజమాన్యం కానీ చీడపీడల యొక్క ఉధృతిని గమనించి తద్వారా సరైన సమయంలో మనము యాజమాన్య చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఖాళీ బాటలు కనుక తూర్పు పడమర వైపు కనుక తీసుకొని ఉన్నట్లయితే సుడిదోమ ఉధృతిని ఎప్పటికప్పుడు మనం గమనించి సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత తరుణంలో ఎటువంటి రకాలు వేసుకోవాలి అంటే వేసుకోవడానికి సరైన సమయం ఏమైనా ఉందా అని కనుక చూసుకున్నట్లయితే మధ్యకాలిక రకాలు కావచ్చు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు ఏవి అయినా కూడా నార్లు పోసుకోవడానికి అనువైన సమయం కాదని చెప్పాలి. నారు వేసే పద్ధతిలో కాకుండా దమ్ము చేసి వెదజల్లే పద్ధతి కావచ్చు, అదేవిధంగా డ్రమ్ సీడర్ విధానంలో మాత్రమే ముఖ్యంగా స్వల్పకాలిక రకాల వైపు మొగ్గు చూపాల్సినటువంటి అవసరం ఉంది. 100 నుంచి 120 రోజుల్లో కోతకు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పంట కాలం అనేది ఒక 15 నుంచి 20 రోజులు తక్కువ కావడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే నారు పెంచడానికి పట్టే సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చు, 20-25 రోజుల సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా నీటి వనరులను మనం ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కూలీల కొరతను కూడా మనం అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక 2500 నుంచి 3000 వరకు ఎకరానికి నారు పెంచే విధానం పైన మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత తరుణంలో మనకు 100 నుంచి 120 రోజులు కోతకు వచ్చేటువంటి రకాలను మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రకాలలో కూడా ముఖ్యంగా కాండము దృఢంగా ఉండి వేరు వ్యవస్థ బలంగా ఉండి పడిపోని రకాలను మనం ఎంచుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. సన్న రకాల విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి RNR 15-048 అనే రకాన్ని కూడా ఎంచుకున్నట్లయితే మనకు 100 నుంచి 120 రోజుల లోపట్లే కోతకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుండి విడుదలైనటువంటి WGL 962 రకాన్ని కూడా ఈ దమ్ము చేసేటువంటి పద్ధతిలో కనుక మనం డ్రమ్ సీడ్ ద్వారా విధానంలో కానీ లేదా వెదజల్లే పద్ధతిలో కానీ వేసుకున్నట్లయితే అధిక దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రకం యొక్క లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే 120 రోజుల కోతకు వచ్చేటువంటి రకము, నేలపై పడిపోకుండా సుమారుగా 6.5 నుంచి 7.5 టన్నులు ఒక హెక్టారుకు దిగుబడి సామర్థ్యం కలిగినటువంటి రకంగా దీన్ని చెప్పవచ్చు. BPT 5204 వలె ఈ నాణ్యతను పోలి ఉండడమే కాకుండా పూర్తి బియ్యం శాతం HRR హెడ్ రైస్ రికవరీ అని చెప్తుంటాం 64 నుంచి 66%గా పరిగణించడం జరిగింది. మరి ఒక రకం చూసుకున్నట్లయితే కూనారం 1638 ఇది కూడా 120 రోజుల కోతకు వచ్చేటువంటి రకము. అగ్గి తెగులు కొంతవరకు మెడవిరుపు తెగులను కూడా తట్టుకునేటువంటి రకము. ఇది కూడా సుమారుగా 28 నుంచి 30 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చేటువంటి రకం ఎకరానికి. అదేవిధంగా కూనారం 733 అనే రకం కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా కానీ పరిశోధన కేంద్రాలలో ఈ విత్తనము అందుబాటులో ఉన్నది కనుక రైతాంగము ఇటువంటి రకాలను
ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దొడ్డుగింజ రకాలు కనుక వేసుకోవాలనుకున్న రైతాంగము తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి విడుదలైనటువంటి కూనారం సన్నాలు KNM 118 కావచ్చు, అదేవిధంగా జగిత్యాల నుంచి విడుదలైన JGL 1847 కానీ, జగిత్యాల 24423 అనే దొడ్డుగింజ రకాలు కూడా ఎంచుకున్నట్లయితే వీటిలో ఈ పడిపోని గుణం ఉండడం వల్ల, అదేవిధంగా ఎకరానికి సుమారుగా 28 నుంచి 32 క్వింటాల దిగుబడి సామర్థ్యం ఇచ్చేటువంటి దొడ్డిగింజ రకాలు కావున అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దమ్ము చేసినటువంటి పొలాల్లో ఆగస్టు 2025 వరకు కూడా వీటిని మనం ఈ పద్ధతి ద్వారా డ్రమ్ సీడర్ పద్ధతి కానీ, అదేవిధంగా వెదజల్లే పద్ధతి ద్వారా కానీ ఈ రకాలను మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. మనం ఈ విత్తనాలను వేయాలి అనుకున్నప్పుడు వాతావరణం యొక్క విషయాలను దృష్టిలో పెట్టుకొని, అంటే రానున్న 2-3 రోజులు కనుక వర్షాలు కనుక వచ్చినట్లయితే 1-2 రోజులు దీన్ని వాయిదా వేసుకొని తద్వారా విత్తనాలు డ్రమ్ సీడ్ ద్వారా వేసిన తర్వాత అవన్నీ కూడా పొలంలో అంటే వర్షం నీటి ద్వారా బయటికి పోకుండా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక రైతాంగం ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ఈ విత్తన యొక్క మోతాదు ఎంత వేసుకోవాలని అనుకున్నప్పుడు సన్నగింజ రకాలైనప్పుడు 8 నుంచి 10 కిలోల వరకు విత్తనంని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదే దొడ్డుగింజ రకాలైనట్లయితే 10 నుంచి 15 కిలోలు ఈ వెదజల్లే పద్ధతికి అవసరం ఉంటుంది. డ్రమ్ సీడర్ విధానానికి కనుక చూసుకున్నట్లయితే సన్నగింజ రకాలు 8 కిలోల వరకు సరిపోతుంది. అదేవిధంగా దొడ్డుగింజ రకాలు కనుక వేసుకోవాలనుకున్నప్పుడు 10 నుంచి 12 కిలోలు ఈ విత్తనాన్ని కనుక వేసుకున్నట్లయితే సరిపోవడానికి అవకాశం ఉంటుంది. కలుపు సమస్య ఒకటి ప్రధానంగా ఎదురవుతున్నటువంటి సమస్య. కనుక రైతాంగం డ్రమ్ సీడర్ విధానంలో వరి విత్తనం వేసిన తర్వాత 2 నుంచి 5 రోజుల లోపట మనకు ఈ పైరజో సల్ఫ్రాన్ ఇథైల్ ఒక ఎకరానికి సరిపడే విధంగా 80 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే తుంగ కానీ గడ్డి జాతి కలుపుల్ని సమూలంగా నిర్మూలించవచ్చు. 15 నుంచి 20 రోజుల లోపట గడ్డి జాతి కానీ వెడల్పాటి ఆకులు కానీ ఉన్నటువంటి కలుపు కనుక మనకు పొలంలో కనుక కనిపించినట్లయితే బిస్పైరిబ్యాక్ సోడియం ఎకరానికి 100 మిల్లీలీటర్లు మనం నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు వెడల్పాటి ఆకులు రెండు ఈ కలుపును సమూలంగా నిర్మూలించవచ్చు. అదేవిధంగా 15 నుంచి 20 రోజుల తరువాత మనకు 2 నుంచి 3 ఆకులు ఉన్నటువంటి కలుపును మనం నిర్మూలించడానికి సైహెలోఫాప్ బ్యూటైల్ మరియు పెనాక్సిలం కాంబినేషన్లో ఎకరానికి 800 మిల్లీలీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గడ్డి జాతి మరియు తుంగ జాతి సంబంధించినటువంటి కలుపును సమూలంగా నిర్మూలించవచ్చు. ఈ డ్రమ్ సీడర్ విధానంలో కావచ్చు, అదేవిధంగా వెదజల్లే పద్ధతిలో కానీ దమ్ము చేసిన పొలాల్లో మాత్రమే ఈ పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎక్కువగా ఈ కలుపు సమస్య మనకు అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. కనుక సరైన సమయంలో సరైన మోతాదులో కనుక పిచికారీ చేసినట్లయితే అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.